హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటంటే ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఆ వీడియో చూడండి, మీకు కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫైనల్గా మేము ఎయిర్పోర్ట్కి అయితే ఎర్లీగానే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారా మా విహాన్ని చూస్తుంటే నాకు వాడు చాలా పెద్దోడైపోయాడు అనిపిస్తుంది. ఎట్ ఏ టైం 2 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చేస్తున్నాడు అండ్ చాలా హెల్ప్ చేశాడు మాకు. ఇదేంటంటే వాడు ట్రాలీ అనమాట. అది వాడు చిన్నప్పుడు మా డాడీకి గిఫ్ట్ చేశారు వాడికి. అప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా వాడి బట్టలన్నీ కూడా సెపరేట్గా ఆ ట్రాలీలోనే పెట్టుకుంటాడు అండ్ దాన్ని టేక్ కేర్ చేయడం కూడా అంతా వాడిదే. సో ఫైనల్గా మా లగేజ్ అయితే ఇది. అండ్ మీరు ఇక్కడ గమనించారో ఒక బ్యాగ్ నిండా కూడా స్వెటర్స్, మఫ్లర్స్, జర్కిన్స్, గ్లౌజెస్ అన్నీ అవే ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్గా మేము ఏంటంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళాము ఎయిర్పోర్ట్కి, ఎందుకంటే అక్కడ చెక్ ఇన్ అవన్నీ అవేది కంగారు అయిపోతుంది కదా, అందుకనే కొంచెం టైంపాస్ కూడా అయిపోతుంది అక్కడ అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్లో నాగబాబు గారు కనిపించారనమాట. సో విహాన్ని తీసుకొని సార్ ఒక్క ఫోటో అంటే ఆయన అలా స్టిల్ ఇచ్చారు. ఆ ఫోటో తీసుకున్నాను అనమాట. వాడికి ఇష్టం అలా సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసుకోవడం. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు నేను చెక్ ఇన్లోను బ్యాగేజ్లోను ఎలాంటివి వేయాలి, ఎలాంటివి వేయకూడదు అని చెప్పి మనకు అక్కడ చెక్ ఇన్స్లో బోర్డు అయితే ఇస్తారు. ఆ బోర్డు చూపిస్తున్నాను. సో దట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనకి కంగారు అయిపోకుండా మేము కూడా అలానే కొన్ని బ్యాగ్స్ చెక్ ఇన్వి అయితే మాత్రం కొన్ని సామాన్లు అయితే వేయకూడదు అనమాట. దాన్ని బట్టి వాళ్ళు మన లగేజ్ అనేది అక్కడే స్టాప్ చేసేస్తారు. బ్యాగేజ్లో వేసినవి కొన్ని ఉంటాయి. సో దాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనం ముందే మన లగేజ్ బ్యాగ్లోనే క్యారీ చేయాలి. ట్రాలీస్లో అట్లలో వేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఆ ట్రాలీస్ని అన్నీ కూడా కొన్ని అయితే మనం ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా, సో దట్ వచ్చేస్తుంది లగేజ్ అని అనుకుంటాం. బట్ ఏంటంటే వన్స్ ఒకసారి వాళ్ళు చెక్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఛార్జర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ బ్యాగ్ని అక్కడ ఎయిర్పోర్ట్లోనే వదిలేస్తున్నారు అనమాట. సో అలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఎలక్ట్రానిక్స్ ఏంటి, ఎలక్ట్రిక్ వాచెస్ ఏంటి, ఛార్జర్స్, ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనం ఏదైతే క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకుంటామో అందులోనే క్యారీ చేయాలి. అండ్ నేను చూసిన ఇన్ని ఎయిర్పోర్ట్స్లో ఏమంటారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏంటి, శంషాబాద్ ఏంటి, రాజమండ్రి ఏంటి, ఈ ఎయిర్పోర్ట్స్లో నాకు శంషాబాద్ అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రం ది బెస్ట్ అనిపించింది. ఎక్కడ కూడా ఢిల్లీలో కూడా అసలు ఇలా లేదు ఎయిర్పోర్ట్ అనేది. మన హైదరాబాద్లో మాత్రం ఎయిర్పోర్ట్ని చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి షాపింగ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. బట్ ఏంటంటే ప్రైజెస్ మాత్రం చాలా హై ఉంటాయి. ఎందుకంటే విహాన్కి స్నాక్స్ కొందామని చెప్పి ప్రింగిల్స్ అడిగాడు అనమాట. సో అది తీసుకుందాము, కాస్ట్ ఎంత అంటే 500 చెప్పాడు. యాక్చువల్లీ ప్రింగిల్స్ కాస్ట్ మనకి డిమార్ట్లో 95, 99 పోనీ ఎంత లేదన్నా 100 రూపీస్ ఉంటుంది. బట్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే 500 చెప్పాడు అనమాట. సో అందుకే చెప్తున్నాను. బట్ ఎవరికైనా కావాలంటే ఫుడ్ అయితే మాత్రం చాలామంది క్యారీ చేయొచ్చు. మన ఫుడ్ని మనం క్యారీ చేయొచ్చు. అండ్ అక్కడ కూడా మనకి KFC ఏంటి, బర్గర్ కింగ్ ఏంటి, ఇలా చాలా స్టాల్స్ ఉంటాయి. కావాలంటే అక్కడ కూడా మనం తినచ్చు. అండ్ మేము టైం ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంత ఫ్రీగా లేము. ఎప్పుడు గబగబా వచ్చి లోపలికి ఫ్లైట్ ఎక్కేయడమే తప్ప. సో ఇప్పుడు మాకు ఫ్లైట్ టైం ఎక్కువ ఉందని చెప్పి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్యామిలీ అంతా కలిసి. ఎప్పుడో విహాన్ చిన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు వచ్చామన్నమాట. అప్పుడు చిన్నోడు కదా, వాడికి ఏం తెలిసేది కాదు. సో అందుకని ఇప్పుడు మంచిగా అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి ఆఖరికి 2 అవర్స్ ఎలా గడిచిపోయినాయి 2.5 అవర్స్. ఇక్కడ క్యామ్ మొత్తం విహాన్ రికార్డ్ చేస్తున్నాడు ఫ్లైట్ అదంతా కూడా. నేను లగేజ్ క్యారీ చేస్తున్నాను. ఆఖరికి మా ఫ్లైట్ అయితే ఇది ఇండిగో. సో హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాం అనమాట. ఢిల్లీ వెళ్ళేసరికి నైట్ 12 అయ్యింది. నువ్వు అక్కడికి వెళ్ళి ఫోటో తిరిగి ఫోటో తీస్తా. అవును, ఎయిర్ హోస్టెస్ క్లోజ్ చేస్తారు. పైన ఏసీ చూడు ఎలా పడుతుందా. ఏమన్నా ఇటు తిరుగు. ఓకే చలో.
అండ్ కరెక్ట్ టైంకి మా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ నైట్ కదా, మాకు జస్ట్ అలానే కనిపించింది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా విండో సీట్ పక్కన ఏమంటారు అవి రెక్కలు ఉంటాయి కదా, అవే వచ్చినాయి అనమాట. అందుకనే నేను పక్క బ్యాక్ సైడ్ అతనికి ఇచ్చి భయ్యా కొంచెం వీడియో తీవా అంటే చెప్పి తీసాడనమాట. బట్ ఎనీవేస్ నైట్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. మేము నైట్ వ్యూ చూసాం అండ్ అలాగే మార్నింగ్ వ్యూ కూడా చూసాం. లేలో మార్నింగ్ వ్యూ అయితే మాత్రం అసలు ఇంకా సూపర్ అనమాట. సో ఫైనల్గా ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. ఢిల్లీలో రీచ్ అయ్యాక చలి విపరీతంగా ఉంది. మా విహాన్ గారు జర్కినేమో మేము క్యాబిన్ బ్యాగ్లో కాకుండా చికెన్ లగేజ్లో వేసేసాం. సో అందుకనే వాడికి స్వెటర్ లేదు. ఏదైతే మా దగ్గర ఉందో ఇది అర్జున్ స్వెటర్ అనమాట. సో అది వేసుకున్నాడు. దాంట్లో వాడు ములికిపోయాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం అలా దెయ్యం పిల్లలా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. చేతులు కాళ్ళు చాలామంది చూసి నవ్వారు కూడా వాడిని. కానీ చలి విపరీతమైన చలి వేసింది. బట్ కొంతసేపు లోపలికి వెళ్ళిన తర్వాత వేడొచ్చి వాడు అది కూడా తీసేశాడు. దిగిన వెంటనే మాత్రం చేంజ్ అయితే తెలిసింది. అండ్ మేము అరౌండ్ 1:30కి దిగాము. ఇక్కడ ఏంటంటే టర్మినల్ 1 నుంచి టర్మినల్ 3కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టర్మినల్స్ అంటే పక్కన మనం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉండవు. దానికోసం సపరేట్గా ట్యాక్సీ కానీ ఆటో కానీ కట్టించుకొని వెళ్ళాలి. మినిమం ఎంత లేదన్నా 35 to 40 minutes వాక్ ఉంటుంది. బట్ మాకేంటంటే లక్కీగా ఆ సైడ్ 18th గేట్ టర్మినల్ 3 స్టార్టింగ్ అని చెప్పారు. మాకు కూడా ఇంచుమించు 30 minutes వాక్ అయితే పట్టింది. అండ్ మేము ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తెచ్చుకున్న ఫుడ్ తినేసాం కాబట్టి సో బ్యాగేజ్ అనేది మా చేతిలో ఏం లేదు. జస్ట్ 1 మాత్రమే ఉంది. అందుకనే తక్కువ లగేజ్ ఉంది అండ్ 5 hours టైం ఉంది అని చెప్పి ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తూ మెల్లగా ఏమిటంటారు టర్మినల్ 3కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే అక్కడ కొంచెం పడుకున్నాం, టర్మినల్స్ మారాము, ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఫైనల్గా ఢిల్లీలో అరౌండ్ 6 కల్లా ఫ్లైట్ ఎక్కితే లేక్ వచ్చేసరికి మార్నింగ్ 7:15 అయ్యింది. ఇక్కడ ఉంది చలి అసలు ఓ మై గాడ్ ఎంత చలి వేసేసిందంటే మాకు. మా బ్యాగేజ్ అక్కడ చూస్తున్నారా, నేను వీడియో తీస్తుంటే మేడం నో వీడియో అని చెప్పేసి అతను ఆపేశాడు పోలీసు. బట్ ఏదో కొంచెం ట్రై చేశాను. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్మీ అండర్లోనే ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. ఇంకా అసలు మనం వాళ్ళు ఏం చెప్తే అదే రూల్ అనమాట. అక్కడ పోలీసులు కూడా కదా, ఆర్మీయే. వాళ్ళైతే మాత్రం తీయొద్దన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ దిగిపోయిన తర్వాత బస్సులో వెళ్తూ ఉంటాం కదా ఎయిర్పోర్ట్కి. సో ఆ టైంలో మాత్రం జస్ట్ షూట్ చేశాను. ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ ఏం లేదు, చుట్టూ అంతా హిమాలయాస్, రాళ్ళు కొండలు, మధ్యలో అంతా రన్వే మాట, అదే ఎయిర్పోర్టు. కానీ క్లైమేట్ మాత్రం ఓ మై గాడ్ అసలు. ఇంకా నేను మార్నింగ్ వీడియో తీద్దామంటే ఇంకా నైట్ ఎయిర్పోర్ట్లో నిద్ర లేక అది కూడా షూట్ చేయలేకపోయాను. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీద్దామని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఫైనల్లీ మేమైతే మార్నింగ్ 7 కల్లా లేలో ల్యాండ్ అయిపోయాం. అండ్ చెక్ ఇన్ లగేజెస్ అన్నీ కూడా సేఫ్గా మాతో అయితే వచ్చేసినాయి. అంతేనా? గైస్ ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు దిగిన హోటల్లోనే ఉన్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ నిన్నే వచ్చి చెక్ ఇన్ అయిపోయారు. సో మేము సడన్ ప్రయాణం కాబట్టి ఇప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు నేను రూమ్ మెస్సీ అవ్వకుండానే ఆల్రెడీ బ్యాగ్స్ ఓపెన్ చేస్తాను. రూమ్ టూర్ ఎలా ఉందో క్విక్గా చూపించేస్తాను. నా బ్యాక్ సైడ్ చూసారా వ్యూ ఎంత బాగుందో అసలు. మొత్తం కూడా ఇలా హిల్సే అనమాట. స్నో అయితే మాత్రం పైన ఉంది. అసలు మేము వచ్చినప్పుడు దారిలో అయితే కనిపించింది. ఇక్కడైతే మాత్రం మొత్తం కూడా హిల్సే. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఒకసారి మా రూమ్ టూర్ చూద్దరు కానీ
రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇది 3010 అండ్ మాది వచ్చి 3011. ఎంటర్ అవ్వగానే ఇలాగా సైడ్కి వాష్రూమ్ అనమాట. నాకు మెయిన్ వాష్రూమ్స్ బాగుండాలి. వాష్రూమ్ డ్రైగా చాలా నీట్గా ఉంది చూడండి. అండ్ అలాగే ఇలా ఇక్కడ ఒక గ్లాస్ అయితే ఉందన్నమాట, వెట్ అండ్ డ్రైకి ఇట్లాగా. అండ్ ఇలా వచ్చేసరికి ఇది రూమ్. ఇక్కడ మిర్రర్. హాయ్, లగేజెస్ ఇక్కడ పెట్టాము, ఇంకా ఓపెన్ చేయలేదు. బెడ్ అయితే మాత్రం, రూమ్ అయితే మాత్రం సింపుల్గా నీట్గా చాలా బాగుంది. అండ్ బయట బాల్కనీ వ్యూ. మనాలి వెళ్ళి మనాలి నుంచి పైకి వస్తున్నారు, మీరేమో కాశ్మీర్ నుంచి కిందకు వచ్చారు. వెళ్ళే అంటే మంచి బాగా ఎక్కువ ఉంటే కనుక వెళ్ళాక అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గు రంపలు వస్తుంది బాగా. ఏ మమ్మీ వచ్చా? గుడ్ మార్నింగ్ అంకుల్. ఏదో అమ్మత్త రెడీ అవుతుందా? మీరు మా పక్కనే. సడన్గా అనుకోలేదండి, అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని వచ్చాం. టైంకి వచ్చాం. సో ఫైనల్గా మా వాళ్ళు ఎక్కడ ఏ దాంట్లో స్టే చేశారో దాంట్లోనే ఎక్స్ట్రా రూమ్స్ ఉంటే మేము ఆ రూమ్ బుక్ చేసుకొని అందులోకి వచ్చాం. అక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు, అదంతా కూడా మా బ్యాచ్. ఎండలో నుంచున్నారు చలి తట్టుకోలేక. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి, ఆల్రెడీ కొంచెం మా విహానికి బాగా ఆకలేసినట్టుంది, రాత్రి ఏం తినలేదు కదా, వాడంతటికి వాడే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాడు. వాడికి నచ్చినవన్నీ పెట్టారంట, అందుకని గబగబా పోహా, బ్రెడ్ జామ్ అవి పెట్టుకొని తినేస్తున్నాడు. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. ఏం పెట్టారనేది చూపిస్తాను, చూసేయండి. ఎగ్స్, పోహా, पास्ता, क्या है? पैनकेक. हाँ ओके. ब्रेड आमलेट, ठीक है. సో చూసారు కదా హైదరాబాద్ టు లే మా జర్నీ. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసాక మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి ప్లేసులు చూపించామనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూద్దరు. కానీ వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తాను. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.